ఇంగ్లీష్‌లో డైలీ యాక్టివిటీస్‌ను ఎలా చెప్తారు? ప్రతిరోజు చేసే పనులను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ప్రతిరోజు చేసే పనులను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వెర్బ్ ఎలా మారుతుందో చూడండి. ఫస్ట్ పర్సన్‌కు, సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్ ప్లూరల్‌కు V1 వస్తుంది. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం అని అర్థం. అంటే దీన్నే మనం రూట్ అని కూడా అంటాము. కాబట్టి ఫస్ట్ పర్సన్ తర్వాత సెకండ్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్ బహువచనానికి V1 అనేది వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? నేను, మేము లేక మనము. కాబట్టి ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. ఇది ఫస్ట్ పర్సన్ కింద వస్తుంది. సో ఈ ఫస్ట్ పర్సన్లో ఉండేటటువంటి ప్రొనౌన్స్ ఏంటంటే ఐ మరియు వి. అలాగే సెకండ్ పర్సన్లో ఉండేటటువంటిది ఏంటంటే యు. సో యు అంటే నీవు లేక మీరు, అంటే ఇది సింగులర్కు ప్లూరల్కు కూడా యు అని వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే ఏమేమి వస్తాయి? ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే, వారు. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్కు V5 అనేటువంటి వెర్బ్ ఫామ్ వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్తో మొదలయ్యేటటువంటి వాక్యాలు రాసేటప్పుడు V1తో పాటుగా ఎస్ కానీ ఈఎస్ కానీ మనకు కలుస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కు హీ, షీ మరియు ఇట్, ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. సో ఈ మూడింటికి మాత్రం వెర్బ్ ఇలా మారుతుంది. కాబట్టి మనం డైలీ యాక్టివిటీస్ను మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను మరియు థర్డ్ పర్సన్లో ఉండేటటువంటి బహువచనానికి వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే మనం రాయాలి. అదే థర్డ్ పర్సన్ సింగులర్కు మాత్రము, అంటే హీ, షీ, ఇట్కు వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఎస్ కానీ ఇక్కడ కలుస్తుంది. దీన్ని మనం V5 అని మెన్షన్ చేశాము. అయితే మనం ఈ ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పుకునేటటువంటి దాంట్లో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. నేను రోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను. ఐ వేకప్ ఎట్ 5 AM. అంటే ఇక్కడ ప్రతిరోజు చేసే పనికి ఇక్కడ వేక్ అనేటటువంటి మనం వెర్బ్ని తీసుకున్నాం. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని అలానే తీసుకున్నాం. వి, మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాము. సో వి వేకప్ ఎట్ 5 AM. సో దీనికి కూడా వెర్బ్ యొక్క మొదటి రూపమే వచ్చింది. నీవు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తావు. యూ వేకప్ ఎట్ 5 AM. అలానే మనం థర్డ్ పర్సన్ సింగులర్లో చెప్పినప్పుడు హీ వేక్స్ అప్ ఎట్ 5 AM. సో దీంట్లో మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఈ వెర్బ్కు, వేక్ అనేటటువంటి వెర్బ్కు మనకు ఎస్ అనేది యాడ్ అయింది. అలాగే ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేస్తుంది. షీ వేక్స్ అప్ ఎట్ 5 AM. అలానే ఇక్కడ కూడా మీరు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ అనేది వెర్బ్కు కలిసింది. అలాగే దే అని రాసినప్పుడు దే వేకప్ ఎట్ 5 AM. సో ఇది మనకు వాళ్ళు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తారు అని దీని అర్థం. నేను ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాను అన్నారు అనుకోండి. అంటే ఐ గో టు ఆఫీస్ ఎట్ 8 AM. ఇక్కడ గో అనేది వెర్బ్ యొక్క మొదటి ఫామ్. మీకు తెలుసు, గో, వెంట,
గో, వెంట్, గాన్. ఇవి 3. గో, వెంట్, గాన్. సో వెర్బ్ యొక్క మొదటి రూపం ఇది వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపల్. సో అలానే వి కూడా రాసినప్పుడు వి గో టు ఆఫీస్ ఎట్ 8 AM. అంటే మేము ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆఫీస్కు వెళ్తాము. కాబట్టి వీకి కూడా ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బే వస్తుంది, V1. అలాగే మనం సెకండ్ పర్సన్లో తీసుకున్నప్పుడు నీవు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆఫీస్కు వెళ్తావు. సో యూ గో టు ఆఫీస్ ఎట్ 8 AM. ఇక్కడ మీరు 8 గంటలకు ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్తారన్నా కానీ యూ గో టు ఆఫీస్ ఎట్ 8 AM. సో అలానే హీ గోస్ టు ఆఫీస్ ఎట్ 8 AM. అతను ప్రతిరోజు కూడా 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు అన్నప్పుడు ఇక్కడ మీరు వెర్బ్ చేంజ్ మీరు గమనించవచ్చు. ఈ గో అనేటటువంటి వెర్బ్కు ఈఎస్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయింది. అలాగే షీ తీసుకున్నప్పుడు ఆమె ప్రతిరోజు 8 గంటలకు ఆఫీస్కి వెళ్తుంది. షీ గోస్ టు ఆఫీస్. ఆమె ప్రతిరోజు 8 గంటలకు ఆఫీస్కు వెళ్తుంది. అలాగే దే గో టు ఆఫీస్ ఎట్ 8 AM. అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా 8 గంటలకు ఆఫీస్కి వెళ్తారు. సో ఇది వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ వెర్బ్ యొక్క మార్పు లేదు. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్కైనా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కైనా, సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్కైనా, అదే రకంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉంటుంది. అదే థర్డ్ పర్సన్ యొక్క సింగులరు థర్డ్ పర్సన్లో ఉండేటటువంటి ఏకవచనానికి మాత్రం ఇది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అలాగే మనం ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. నేను రోజు ఉదయం దేవునికి పూజ చేస్తాను. సో ఐ వర్షిప్ ద గాడ్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఎవ్రీడే అనేది మనిషిని చేయకపోయినప్పటికీ కూడా ఐ వర్షిప్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్ అంటే ఇది ప్రతిరోజు చేస్తున్నటువంటి పని అనే అర్థం. కాబట్టి ఇక్కడ వర్షిప్ అనేది, ఇక్కడ పూజ చేయటం అనేది వెర్బ్. సో ఇక్కడ కూడా ఈ వర్షిప్ యొక్క 3 ఫామ్స్లలో ఇది మొదటి రూపం. అలాగే యూ రాసినప్పుడు యూ వర్షిప్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్. నీవు ప్రతిరోజు కూడా ఉదయం దేవుడికి పూజ చేస్తావు. దే వర్షిప్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ప్రతిరోజు ఉదయం దేవుడికి పూజ చేస్తారు. అదే మనం థర్డ్ పర్సన్కి వచ్చినప్పుడు హీ వర్షిప్స్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అంటే క్రియారూపము ఎలా ఉంటుంది. ఇక్కడ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ వస్తుంది. వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని V1 చేత మనం సూచిస్తాము. సో V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము, లేక దీన్ని బేస్ ఫామ్ అని కూడా అంటారు. అంటే ఇంగ్లీష్లో మనం వర్క్, రీడ్, రైట్, ప్లే, సింగ్ ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలు. ఈ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటారు. అంటే దీన్ని V4 చేత సూచిస్తారు.
కాబట్టి దీన్నే మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V4 వస్తుంది. ఇప్పుడు మనం యామ్ ఎప్పుడు వస్తుంది, ఈజ్ ఎప్పుడు వస్తుంది, ఆర్ ఎప్పుడు వస్తుందో చూద్దాము. యామ్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐతో వస్తుంది. ఈజ్ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్లో వస్తుంది, అంటే హీ షీ ఇట్కి వస్తుంది. అదే రకంగా ఆర్ అనేది మనకు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, అదే రకంగా సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి వస్తుంది. కాబట్టి యామ్ అనేది ఐ అనేటటువంటి ప్రొనౌన్తో వస్తుంది, ఈజ్ అనేది హీ షీ ఇట్తో వస్తుంది, ఆర్ అనేది వి యు దేతో వస్తుంది. ఒక వెర్బ్ యొక్క మొదటి రూపం V1 అనేది తీసుకుందాము. ప్లే అని ఉందనుకోండి, ప్లే అంటే ఆడుట. ఐ ఆమ్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఐ ఆమ్ రీడింగ్, నేను చదువుతూ ఉన్నాను అంటే ప్రస్తుతము ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తుంది. వీఆర్ వాచింగ్, మేము చూస్తూ ఉన్నాము. వీఆర్ వాచింగ్ ఏ మూవీ అనుకోండి, మేము ఒక మూవీ చూస్తూ ఉన్నాము అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్నది, ప్రస్తుతము మేము ఈ పని చేస్తూ ఉన్నాము. సో యు ఆర్ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఆడుతూ ఉన్నారు. దే ఆర్ డాన్సింగ్, వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు. లెట్ us say దే ఆర్ డాన్సింగ్ అనే స్టేజ్ అనుకోండి, అప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే డాన్స్ చేస్తున్నారు, అప్పుడు దే ఆర్ డాన్సింగ్ అని చెప్పచ్చు. హీ ఈజ్ సింగింగ్, అతడు పాడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు అతడు పాడుతూ ఉన్నాడు, ప్రస్తుతం అతడు పాడుతూ ఉన్నాడు అంటే వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియపరచడానికి ఇలాంటి క్రియారూపం వాడతాము. షీ ఈజ్ లిసనింగ్, ఆమె వింటూ ఉంది. షీ ఈజ్ లిసనింగ్ టు మ్యూజిక్ అనుకోండి, ఆమె మ్యూజిక్ వింటూ ఉంది అంటే ప్రస్తుతము ఇప్పుడు ఆమె జరుగుతూ ఉన్నటువంటి పని. అలాగే ఇట్ ఈజ్ జంపింగ్, అది జంప్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఉదాహరణలు గమనించినట్లయితే ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే మన కళ్ళెదుట, అప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను మనం వాడతాము. వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది, ఇది చాలా ముఖ్యం. ఏదైనా ఒక టెన్స్ ఉన్నప్పుడు దాని యొక్క వెర్బ్ యొక్క రూపాన్ని మనం నేర్చుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ గానీ హ్యాస్ గానీ వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని V3 చేత మనం సూచిస్తాము. V3 అంటే ఏంటంటే పాస్ట్ పార్టిసిపల్, అంటే హ్యావ్ గానీ హ్యాస్ గానీ వచ్చి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెర్బ్ గో అని తీసుకున్నట్లయితే గో, వెంట్, గాన్. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది పాస్ట్ టెన్స్ ఫాము. గాన్ అనేది వెర్బ్ యొక్క మూడవ రూపము, ఇది పాస్ట్ పార్టిసిపల్. హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ ఎప్పుడు వస్తుంది? హ్యావ్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దేతో పాటుగా వస్తుంది. ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఐ, వి, సెకండ్ పర్సన్ లో ఉన్న ప్రొనౌన్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉన్నటువంటి ప్రొనౌన్ దే, వీటితో పాటుగా హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ కు హ్యాస్ వస్తుంది. అంటే హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏకవచనం. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ రూపం చెప్పినప్పుడు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ ప్లస్ V3 ని వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ ప్లస్ V3 ని ఉపయోగించాలి. గో అనేటటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపం అయితే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. I have gone, I have gone, we have gone, you have gone, they have gone, he has gone, she has gone, it has gone. అంటే ఇప్పుడే పూర్తయినటువంటి ఒక పనిని గురించి చెప్పినప్పుడు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం. ఐ హ్యావ్ గాన్, నేను ఇప్పుడే వెళ్ళాను. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్ అంటే నేను ఆ పనిని పూర్తి చేశాను, అంటే ఇప్పుడే పూర్తి చేశాను, అంటే జస్ట్ కంప్లీటెడ్ వర్క్ అన్నట్టు. హీ హ్యాస్ గాన్ దేర్, అతడు అక్కడికి వెళ్ళాడు. అంటే ఎవరైనా వచ్చినప్పుడు
అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడు అని చెప్పినప్పుడు ఇలా వాడతాం. షీ హ్యాస్ మెట్ మీ. ఆమె నన్ను కలిసింది అంటే ఇప్పుడే కలిసింది అనే అర్థంలో. దే హ్యావ్ రీచ్డ్ దట్ ప్లేస్. వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఇట్ హ్యాస్ ఎస్కేప్డ్. అది తప్పించుకుంది అంటే ఇప్పుడే తప్పించుకుంది అనేటటువంటి అర్థంలో ఇది చెప్తాము. కాబట్టి ఇప్పుడే పూర్తయినటువంటి పనులను గురించి చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి V3 వస్తుంది. ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్నటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్నటువంటి పనులను చెప్పాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగిస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది? హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరుతుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరితే దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటాము. సో హ్యావ్ బీన్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుంది. ఇది కూడా హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ ఎప్పుడు వస్తుంది మాదిరిగానే చెప్పచ్చు. హ్యావ్ బీన్ అనేది ఐకి, వి, యు, దే. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్కు హ్యావ్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ వీటికి హ్యాస్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏకవచనం. సో ఈ ప్రొనౌన్స్కు మనకు హ్యాస్ బీన్ వస్తుంది. సో ఐ, వి, యు, దే. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అనుకోండి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్, వీ హ్యావ్ బీన్ రీడింగ్, యూ హ్యావ్ బీన్ రీడింగ్, దే హ్యావ్ బీన్ రీడింగ్. సో ఇలా మనకు ఈ వాక్యం వస్తుంది. అలాగే హీ హ్యాస్ బీన్ రీడింగ్, షీ హ్యాస్ బీన్ రీడింగ్. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దట్ బుక్ సిన్స్ 8 AM. అంటే ఉదయం 8 గంటల నుంచి నేను ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాను. అంటే దీని అర్థం ఏంటంటే 8 గంటలకు పుస్తకం చదవటం మొదలెట్టాను, ఇప్పుడు కూడా నేను చదువుతూనే ఉన్నాను. అంటే ఇప్పుడు చదవటం అనేది ఆపలేదు. సో అలాంటప్పుడు ఈ హ్యావ్ బీన్ రీడింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్ వాడతాము. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. సో వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 1 month. అంటే మేము 1 నెల రోజుల నుంచి ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. అంటే ఏంటంటే 1 నెల రోజుల క్రితం మొదలైంది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అలాంటప్పుడు మనం ఈ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అని వాడతాం. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 5 PM. సాయంత్రం 5 గంటల నుంచి నీవు ఆడుతూనే ఉన్నావు. అంటే 5 గంటలకు ఆట మొదలెట్టి ఇంకా కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నట్లయితే 5 o'clock స్టార్ట్ చేశారు, ఇంకా ఆడుతూనే ఉన్నాము అని చెప్తున్నప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి మనం హ్యాస్ బీన్ వాడుతున్నాము. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days. అతడు 2 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. అంటే 2 రోజుల క్రితం మొదలెట్టాడు, ఇంకా ఆ పని కంటిన్యూ అవుతూనే ఉంది. అలాంటప్పుడు హీ హాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days. షీ హాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2017. ఆమె ఈ కాలేజీలో 2017 నుంచి చదువుతూనే ఉంది. దాని అర్థం ఏంటంటే 2017లో ఆమె చదువు మొదలైంది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా అయిపోలేదు. సో ఇలాంటప్పుడు ఎప్పుడో మొదలెట్టి పనులను మనం ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. సో ఈ ఎగ్జాంపుల్స్ని మీరు గమనించినట్లయితే మనం కొన్ని వాక్యాలలో సిన్స్ వాడాము, కొన్ని వాక్యాలలో ఫర్ అని వాడాము. సిన్స్ అనేది ఎప్పుడూ కూడా పాయింట్ ఆఫ్ టైంకు వాడతాము. ఖచ్చితంగా ఒక టైం మనం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ అనేది వాడతాము. సిన్స్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడతాము. అలా కాకుండా మనం ఫర్ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నెల రోజుల నుంచి చదువుతూ ఉన్నాడని, లేదా 2 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు, ఇలా ఒక పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పినప్పుడు ఫర్ వాడతాము. పాయింట్ ఆఫ్ టైం ఒక టైంను కరెక్ట్గా డిఫైన్ చేసినట్లయితే,
ఒక సంవత్సరం కానీ ఆ మంత్ కానీ లేకుంటే ఒక టైం కానీ కరెక్ట్గా మెన్షన్ చేసినట్లయితే సో అప్పుడు మనం ఇక్కడ సిన్స్ అనేది వాడతాము. కాబట్టి చాలా వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో మనం వాక్యాలు రాస్తున్నప్పుడు చాలామంది ఈ పొరపాటు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఫర్ వాడటంలో సిన్స్ వాడటంలో మనం తప్పులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇది గమనించాలి. సో ఈ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాము అనేది మనం నేర్చుకున్నాము. ఎప్పుడో మొదలుపెట్టి ఇంకా పని జరుగుతూ ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. సో హ్యావ్ బీన్ అనేది ఐ, వి, యు, దే. సో ఈ ప్రొనౌన్స్కి వస్తుంది. హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు హ్యాస్ బీన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం గతంలో పూర్తయినటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. గతంలో పూర్తయినటువంటి పనులను ఇంగ్లీష్లో సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాము. సింపుల్ పాస్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడూ కూడా V2 వస్తుంది. V2 అంటే ఏంటి? V2 అంటే వెర్బ్ యొక్క రెండవ రూపము. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము ప్రెజెంట్ టెన్స్ ను సూచిస్తుంది, వెర్బ్ యొక్క రెండవ రూపము పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. సో ఇలా వెర్బ్ యొక్క మొదటి రూపము ప్రెజెంట్ టెన్స్ ను, వెర్బ్ యొక్క రెండవ రూపము పాస్ట్ టెన్స్ ను సూచిస్తుంది. ఇక్కడ అలాగే మరికొన్ని వెర్బ్ యొక్క రెండవ రూపాలను చూడండి. డూ, డిడ్, కంప్లీట్, కంప్లీటెడ్, సీ, సా, రైట్, రోట్, రీడ్, రెడ్. ఇట్లా మనకు వెర్బ్ యొక్క రెండవ రూపము తెలిసినట్లయితే ఆటోమేటికల్ గా గతంలో పూర్తయినటువంటి పనులను సింపుల్ పాస్ట్ టెన్స్ ద్వారా ఇంగ్లీష్ లో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి ఐవికి గానీ, సెకండ్ పర్సన్ లో ఉన్నటువంటి యూకు గానీ, థర్డ్ పర్సన్ లో ఉన్నటువంటి హీ, షీ, ఇట్, దేకి గానీ మనకు V2 నే వస్తుంది. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా వెర్బ్ యొక్క రెండవ రూపం మాత్రమే వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గో అనేటటువంటి వెర్బ్ యొక్క మొదటి రూపానికి వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము, పాస్ట్ టెన్స్ ఫామ్. ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఇలా చెప్పవచ్చు. ఐ వెంట్, నేను వెళ్ళాను. వి వెంట్, మేము వెళ్ళాము. యు వెంట్, నీవు వెళ్ళావు లేదా మీరు వెళ్ళారు. హీ వెంట్, అతడు వెళ్ళాడు. షీ వెంట్, ఆమె వెళ్ళింది. దే వెంట్, వాళ్ళు వెళ్ళారు. ఇట్ వెంట్, అది వెళ్ళింది. సో ఇట్లా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా వెర్బ్ యొక్క రెండవ రూపాన్ని తీసుకొని ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా చాలా ముఖ్యం. చాలా వరకు మనం ఇంగ్లీష్లో ఏం చేస్తూ ఉంటామంటే మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం కానీ మాట్లాడటానికి ఇష్టపడము. అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మాట్లాడటానికి కూడా ఇష్టపడండి. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం వాక్యాలు నేర్చుకునేటప్పుడు అది మనం ప్రస్తుతానికంటే ముందు పూర్తయినటువంటి ఏ పనులనైనా కానీ ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రెండవ రూపం ద్వారా మనం మాట్లాడవచ్చు. కాబట్టి మీకు ఇంతకంటే ముందు అంటే ఒక గంట ముందు కానీ, లేదా ఒక రోజు ముందు కానీ, లేదా ఒక వారం ముందు కానీ, ఒక నెల ముందు కానీ, ఒక సంవత్సరం ముందు కానీ, కొన్ని సంవత్సరాల ముందు కానీ ఏ పని అయితే గతంలో జరిగిపోతుందో దాన్ని మనం ఇక్కడ ఏ సబ్జెక్టు తర్వాత V2 అనేటటువంటి వెర్బ్ యొక్క రూపం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఎస్టర్డే ఐ సా ఏ మూవీ. నిన్న నేను ఒక సినిమా చూశాను. లాస్ట్ నైట్ ఐ వెంట్ టు హిస్ హౌస్. పోయిన రాత్రి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. లాస్ట్ వీక్ హీ విజిటెడ్ గోల్కొండ ఫోర్ట్. పోయిన వారంలో అతడు గోల్కొండ ఫోర్ట్ ను దర్శించాడు. లాస్ట్ మంత్ యూ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. పోయిన నెలలో నీవు ప్రాజెక్టును పూర్తి చేశావు. లాస్ట్ ఇయర్ షీ మెట్ హర్ పేరెంట్స్. పోయిన సంవత్సరంలో ఆమె తన పేరెంట్స్ ను కలుసుకుంది. సో ఇట్లా మీకు ఈవెన్ సమయం ఇవ్వకపోయినా కొన్నిసార్లు అది గతంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో జరిగే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ కరెక్ట్ గా నిన్న లేకుంటే ఇంతకు ముందు వారము, ఇంతకు ముందు నెల అని ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను హీ వెంట్ టు మార్కెట్ అంటే అర్థం ఏంటంటే అది అయిపోయినటువంటి పనిని సూచిస్తుంది. ఇది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. Today we discuss about past continuous tense. Past continuous tense is also known as past
ప్రోగ్రెసివ్ టెన్స్. సో దిస్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనిని గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ను వాడతాము. సో ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉండేటటువంటి క్రియారూపము దీన్నే ఇంగ్లీష్లో వెర్బ్ ఫామ్ అంటాము. సో వెర్బ్ ఫామ్ ఏంటంటే వాజ్, ఆర్, వెర్ వచ్చి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కు ఇంగ్ చేరుతుంది. ఈ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి ఇంగ్ చేరినట్లయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం, దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా మనం అంటాము. అంటే వజ్ ఆర్ వర్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా మనం అంటాము. సో ఇక్కడ మనం ఈ వజ్ ఎప్పుడు వస్తుంది, వర్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనం ప్లూరల్లో అంటే బహువచనంలో ఉన్నట్లయితే వర్ వాడతాము. అంటే సింగులర్ ఏది వస్తుందంటే ఫస్ట్ పర్సన్లో ఐ, థర్డ్ పర్సన్లో హీ, షీ మరి ఇట్. సో వీటికి వజ్ వస్తుంది వీటి తర్వాత. అలాగే వేరెప్పుడు వస్తుందంటే ఫస్ట్ పర్సన్లో ఉన్నటువంటి ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ను ఇదే మనం సింగులర్ ప్లూరల్గా ఇదే వాడతాము యు, అయితే యు ఇక్కడ ప్లూరల్గా తీసుకోబడుతుంది. అదే రకంగా మనకు దే థర్డ్ పర్సన్ ప్లూరల్లో. సో వీటి పక్కన మనకు వజ్ కానీ వర్ కానీ వస్తుంది. మనం ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే వెర్బ్ యొక్క మొదటి రూపము సపోజ్ రీడ్ అనేటటువంటి వెర్బ్ యొక్క రూపం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఐ వాజ్ రీడింగ్, అలాగే హీ వాజ్ రీడింగ్, అలానే షీ వాజ్ రీడింగ్. ప్లూరల్లో రాసినట్లయితే వి వర్ రీడింగ్, యు వర్ రీడింగ్, దే వర్ రీడింగ్. ఇలా వాడతాం. దీని మీనింగ్ ఏంటంటే ఐ వాజ్ రీడింగ్ అంటే నేను ఆ సమయంలో చదువుతూ ఉన్నాను, అతడు ఆ గడిచిన ఆ సమయంలో చదువుతూ ఉన్నాడు. షీ వాజ్ రీడింగ్ అంటే ఆమె చదువుతూ ఉంది. వి వర్ రీడింగ్ అంటే ఆ సమయంలో గడిచినటువంటి సమయంలో మనం చదువుతూ ఉన్నాము. దే వర్ రీడింగ్ అంటే వాళ్ళు చదువుతూ ఉన్నారు. అంటే ఇది గడిచినటువంటి సమయంలో ఒక కంటిన్యూటీ ఉన్నటువంటి యాక్షన్ను చెప్పడానికి ఇది ఉపయోగిస్తారు. సో ఇంకా కొన్ని స్పెసిఫిక్గా మనం ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇది పని జరిగింది అని చెప్పడానికి కూడా మనం చేయొచ్చు. ఉదాహరణకు ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్డ్. అతను కాల్ చేసిన సమయంలో నేను టీవీ చూస్తూ ఉన్నాను. అంటే చూస్తూ ఉన్నానంటే దట్ యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అది ఎప్పుడో స్టార్ట్ అయింది, గతంలో కూడా ఎప్పుడో సమయంలో స్టార్ట్ అయింది. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది జరుగుతూ ఉన్నటువంటి పని. అట్లాగే ఎస్టర్డే at this time he was playing. నిన్న ఇదే సమయంలో అతను ఆడుతూ ఉన్నాడు. సో ఇది మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చాలా స్పెసిఫిక్గా కూడా మనం చెప్పచ్చు. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక రకంగా ఏంటంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చెప్తూ ఉన్నామో అది గడిచిపోయినట్లయితే అది పాస్ట్ కంటిన్యూస్గా మారిపోతుంది. మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ ఫామ్ అంటే క్రియారూపం ఏంటంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. అంటే హ్యాడ్ అనేది మనకు ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ అనేది మెయిన్ వెర్బ్ గా ఉంటుంది. మనకు తెలుసు ఒక వెర్బ్కు 3 ఫామ్స్ రాసినప్పుడు ఈ 3వ రూపాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డూ అనేటటువంటి వెర్బ్ తీసుకున్నట్లయితే డూ, డిడ్, డన్. సో దీంట్లో డన్ ను పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు. సో ఇక్కడ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కొన్ని వాక్యాలను రాసాము. దీంట్లో వెర్బ్ యొక్క మొదటి రూపం ఏదైతే ఉందో V1 కు బదులుగా ఇక్కడ స్పీక్ అని తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఐ హ్యాడ్ స్పోకెన్, వి హ్యాడ్ స్పోకెన్, యూ హ్యాడ్ స్పోకెన్, హీ హ్యాడ్ స్పోకెన్, షీ హ్యాడ్ స్పోకెన్, దే హ్యాడ్ స్పోకెన్. సో ఇవి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాము. అంటే ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ కానీ అన్నిట్లలో కూడా మనకు హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అనేటటువంటి ఫాము వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ మనకు ఉపయోగపడుతుందో మనం కొన్ని ఉదాహరణ ద్వారా చూద్దాం. దాంట్లో ముందుగా జరిగినటువంటి పనిని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ ఎంటర్డ్ రైల్వే స్టేషన్. సో ఈ రెండు కూడా గతంలో జరిగినటువంటి పనులు. ఐ ఎంటర్డ్ రైల్వే స్టేషన్ ఒకటి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఒకటి. సో దీంట్లో మీరు గమనించినట్లయితే ఐ ఎంటర్డ్ రైల్వే స్టేషన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయబడింది. అదే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయబడింది. అంటే ఇది నేను రైల్వే స్టేషన్లో ప్రవేశించిన సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ట్రైన్ వెళ్ళిపోయింది అనేది ముందుగా జరిగినటువంటి పని. ఇలా ముందుగా జరిగిన పనిని ఇండికేట్ చేయడానికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని రాస్తాము. అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. సో ఇది గమనించాలి. సరిత హ్యాడ్ లెర్న్డ్ జర్మన్ బిఫోర్ షీ మూవ్ టు జర్మనీ. అంటే ఇక్కడ సరిత హ్యాడ్ లెర్న్డ్ జర్మన్ అనేది ఒక వాక్యము, షీ మూవ్డ్ టు జర్మనీ అనేది ఇంకొకటి. సో ఇక్కడ రెండు గతంలో జరిగినటువంటి పనులే. ఒకటి సరిత జర్మన్ నేర్చుకుంది, షీ మూవ్ టు జర్మనీ, ఆమె జర్మనీకి వెళ్ళింది. ఆమె జర్మనీకి వెళ్ళక ముందే సరిత జర్మన్ భాషను నేర్చుకుంది. ఇక్కడ ఇది ముందుగా జరిగింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ లెర్న్డ్ అని మనం వాడాము. సరిత హ్యాడ్ లెర్న్డ్ జర్మన్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాసాము. అంటే లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్. ఇదే షీ మూవ్ టు జర్మనీ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాసాము ఇక్కడ. అలానే ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ వి అరైవ్డ్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వి అరైవ్డ్ అనేది ఒక సెంటెన్స్, ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ ఒకటి. ఈ రెండిట్లలో కూడా ఫిల్మ్ అనేది ముందుగానే స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఇక్కడ ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసాం. అంటే మేము వెళ్ళేసరికి ఫిల్మ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ రకంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను రాయొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? గతంలో ఒక సమయంలో ఒక పని మొదలైంది, గతంలోనే మరొక సమయం వరకు ఆ పని జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం, మీరు ఒక టైం లైన్ తీసుకున్నట్లయితే ఇది టైం లైన్ అనుకోండి. సో ఇది ఇప్పుడు అనుకోండి, నౌ. సో ఇది గతాన్ని ఇండికేట్ చేస్తుంది, పాస్ట్ ను ఇండికేట్ చేస్తుంది, ఇది ఫ్యూచర్ లేక భవిష్యత్తును ఇండికేట్ చేస్తుంది. గతంలో ఎప్పుడో ఒక పని మొదలై అది గతంలోనే మరొక సమయం వరకు జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి మనం చెప్తాము. సో ఒక ఉదాహరణకు, నేను ఒక కంపెనీలో 2011లో చేరాను, 2015 వరకు పనిచేస్తూనే ఉన్నాను అనుకోండి. అంటే నేను గతంలో 4 సంవత్సరాలు ఆ కంపెనీలో పని చేస్తూనే ఉన్నాను. అలాంటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగిస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది లేదా క్రియా రూపము ఎలా ఉంటుంది? సో ఈ వెర్బ్ ఫామ్ లేదా క్రియా రూపము హ్యాడ్ బీన్ వచ్చి V4 చేరుతుంది. హ్యాడ్ బీన్ ప్లస్ V4. V4 అంటే ఏమిటి? V4 అంటే ఏమిటి? మీకు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. V4 అంటే ఏంటంటే
ప్రెజెంట్ పార్టిసిపల్. సో ప్రెజెంట్ పార్టిసిపల్ ఎలా ఫామ్ అవుతుంది? V4 ఈస్ నథింగ్ బట్ V1 ప్లస్ ఇంగ్. సో V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము, దీనికి ఇంగ్ చేర్చినప్పుడు మనకు ప్రెజెంట్ పార్టిసిపల్ వస్తుంది. సో అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లలో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లలో కూడా వెర్బ్ యొక్క రూపము మనకు హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ పర్సన్ ఐ/వి, సెకండ్ పర్సన్ యు, అండ్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. సో వీటన్నిటికీ కూడా హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ లో ప్లే అనుకోండి, ఇది వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇక్కడ ఏమొస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, తర్వాత వి హ్యాడ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, అలానే షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. సో అలానే ఇట్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, ఇట్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఇంకొకటి ఏంటంటే దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. అంటే దీని అర్థం ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటే అర్థం ఏంటంటే నేను గతంలో ఒక సమయంలో ఆడటం మొదలు పెట్టాను, మరొక సమయం వరకు ఆడుతూ ఉన్నాను. అలానే వి హ్యాడ్ బీన్ ప్లేయింగ్, మేము గతంలో ఒక సమయంలో ఆడటం మొదలుపెట్టి మరొక సమయం వరకు కంటిన్యూగా ఆడుతూ ఉన్నాము. వి హ్యాడ్ బీన్ ప్లేయింగ్. అలానే యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, ఇట్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. సో ఇలా మనకు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నెంబర్ 1, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ బిఫోర్ హీ కేమ్ టు మీట్ మీ. వాచింగ్ టీవీ, వీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ బిఫోర్ వి స్టార్టెడ్. అంటే మేము బయలుదేరే ముందు మేము టీవీ చూస్తూ ఉన్నాము. అంటే ఇది గతంలో ఒక కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ ను ఇది ఇండికేట్ చేస్తుంది. అలానే ఇంకొక ఉదాహరణ ఏంటంటే హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ కార్ బిఫోర్ మ్యూజిక్, షీ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాంపిటీషన్. అంటే ఆమె పోటీలో పాల్గొనక ముందు ఆమె సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మాదిరిగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాదిరిగా ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్ ను ఉపయోగించడానికి వెయిటింగ్ ఫర్ 2 hours బిఫోర్ యువర్ ఫ్రెండ్, దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ సిన్స్ 2011 when it was closed. సో అది ఆ కంపెనీ ఒకవేళ 2015లో క్లోజ్ అయింది అనుకోండి, 2011 నుంచి వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ సెన్స్ వచ్చినప్పుడు మీరు ఈ పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్ లేకుంటే ఏ మంత్ అలా మనం క్లియర్ గా మనం మెన్షన్ చేస్తూ ఉంటాము. సో ఇదే కాకుండా మనం బిఫోర్ తోనే కాకుండా వెన్ తోని కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ వెన్ అనేది ఉపయోగించాము. సో హీ హ్యాడ్ బీన్ స్లీపింగ్ ఫర్ 5 hours వెన్ హిస్ మదర్ వోక్ హిమ్ అప్. సో అతడు తన మదర్ లేపేంత వరకు 5 గంటలుగా నిద్రపోతూనే ఉన్నాడు. సో ఇక్కడ వెన్ అనేది ఉపయోగించినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా వాడతాము, అలాగే ఫర్ వాడాం కాబట్టి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది. సో ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం ఉపయోగిస్తాము. ఇదే కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ కు కూడా ఉపయోగిస్తాము. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, I was tired because I had been working for 2 hours. అంటే నేను 2 గంటలుగా గతంలో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నేను అలసిపోయాను. అంటే ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి యాక్టివిటీసే కాకుండా నేను ఎందుకు అలసిపోయాను అనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఫర్ వచ్చింది కాబట్టి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైమ్ ను ఉపయోగిస్తున్నాము. ఈ వీడియోలో నేను
జరగబోయేటటువంటి పనుల గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు వివరిస్తాను. జరగబోయేటటువంటి పనులు లేదా భవిష్యత్తులో చేసేటటువంటి పనుల గురించి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? విల్ కానీ షల్ కానీ వచ్చి V1 వస్తుంది. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. దీన్నే మనం బేస్ ఫామ్ అని కానీ రూట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ V1 కు మనం చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రీడ్, రైట్, లిసన్, స్పీక్, మీట్, ప్లే ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలే. అయితే మనకు ఎప్పుడు కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే విల్ ఎప్పుడు వాడాలి, షల్ ఎప్పుడు వాడాలి. జనరల్గా షెల్ అనేది ఈ ఓల్డెన్ డేస్లలో ఎక్కువగా వాడేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా ఈ కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఇప్పుడు విల్ను మనం వాడచ్చు. ఈ విల్లు షెల్ యూసేజ్ గురించి కరెక్ట్గా నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకోండి అంటే విల్ వాడాలా షెల్ వాడాలా అనేటువంటి డౌట్ ఉన్నప్పుడు విల్ను వాడచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కు కూడా విల్ కానీ షెల్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్లో ఉన్నటువంటి ఐ వీకి కానీ, సెకండ్ పర్సన్ లో ఉన్నటువంటి యూకి కానీ, థర్డ్ పర్సన్ లో ఉన్నటువంటి హీ షీ ఇట్ కి కానీ వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. గో అంటే వెళ్ళుట. ఇక్కడ మీరు సెంటెన్సెస్ ఫామ్ చేసినట్లయితే ఐ విల్ గో, వి విల్ గో, యూ విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, దే విల్ గో అని చెప్పచ్చు. అంటే ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. అంటే ఇది మనం భవిష్యత్తులో చేసేటటువంటి పనిని గురించి చెప్పడం. అంటే ఐ విల్ గో ఇన్ ద ఈవినింగ్, నేను సాయంత్రం వెళ్తాను అలా. వి విల్ గో మేము వెళ్తాము. అలాగే యూ విల్ గో అంటే యూ విల్ గో టుమారో అని అనుకోండి, రేపు నీవు వెళ్తావు. హీ విల్ గో అతడు వెళ్తాడు. షీ విల్ గో ఆమె వెళ్తుంది. ఇట్ విల్ గో అది వెళ్తుంది. దే విల్ గో వాళ్ళు వెళ్తారు. సో ఈ ఉదాహరణలు మీరు గమనించినప్పుడు ఈ పనులన్నీ కూడా విల్ అనేది వాడినప్పుడు అది ఫ్యూచర్ లో ఒక సమయంలో చేసేటటువంటి పనులు. అట్లాగే మరొక వెర్బ్ తీసుకోండి, కంప్లీట్ అనేది. కంప్లీట్ అంటే పూర్తి చేయటము. I will complete, we will complete, you will complete, he will complete, she will complete, it will complete, they will complete. They will complete అంటే ఏంటంటే వాళ్ళు పూర్తి చేస్తారు. టుమారో ఐ విల్ కంప్లీట్ దట్ వర్క్ అని అనుకోండి, రేపు నేను ఆ పనిని పూర్తి చేస్తాను. ఇట్లా మనం భవిష్యత్తులో నీ పనుల గురించి చెప్పేటప్పుడు విల్ కానీ షెల్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపంతో మనం చెప్పాలి. ఈ స్టేట్మెంట్స్ మనం వాడినప్పుడు ఇక్కడ విల్ అయినా షెల్ అయినా కానీ మనం ఈ రెండు కూడా ఏదైనా వాడచ్చు. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే విల్ను వాడండి. ఎక్కువగా ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో విల్ను మనం ఎక్కువగా వాడుతున్నాం. అట్లాగే మీరు ఈ వెర్బ్ యొక్క మొదటి రూపాలు చాలా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో నేను భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులను ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. దీనికి మరో పేరు ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులు అంటే ఏంటి అంటే ఉదాహరణకు రేపు ఈ సమయానికి మీరేం చేస్తారు అని అడిగామనుకోండి, నేను ఇదే సమయానికి చదువుతూ ఉంటాను అంటే ఒక కంటిన్యూస్ యాక్షన్ గురించి చెప్పారనుకోండి, అది భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పని అని అర్థం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో విల్ బి వచ్చి V1 కు ఇంగ్ ఫామ్ చేరుతుంది. విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆర్ రూట్ అని కూడా అంటాము. మనం ఇక్కడ చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రీడ్, రైట్, లిసన్, స్పీక్, ప్లే, మీట్, గో ఇవన్నీ కూడా మీకు వెర్బ్ యొక్క మొదటి రూపాలు అని తెలుసు. అన్ని పర్సనల్ ప్రొనౌన్స్ లో కూడా ఈ వెర్బ్ యొక్క రూపం ఇలానే ఉంటుంది. అంటే ఫస్ట్ పర్సన్ ఐవి గాని, సెకండ్ పర్సన్ యూ గాని, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్లకు అన్నిటికీ కూడా విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ రూపాన్ని మనం వాడచ్చు. మనం ఇక్కడ ఒక ఉదాహరణకు ఒక వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం తీసుకుందాము. ఉదాహరణకు రీడ్. రీడ్ అంటే చదువుట. సో రేపు ఇదే సమయానికి ఏం చేస్తుంటారు అని మనం అడిగినప్పుడు మనం రీడ్ అనేటటువంటి వెర్బ్ని తీసుకొని చెప్దాం. ఐ విల్ బి రీడింగ్, నేను చదువుతూ ఉంటాను. We will be reading, మేము చదువుతూ ఉంటాము. You will be reading, నీవు చదువుతూ ఉంటావు. లేదా
మీరు చదువుతూ ఉంటారు. హీ విల్ బి రీడింగ్, అతడు చదువుతూ ఉంటాడు. షీ విల్ బి రీడింగ్, ఆమె చదువుతూ ఉంటుంది. దే విల్ బి రీడింగ్, వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇలా మనం భవిష్యత్తులో ఏ సమయంలోనైనా ఒక కంటిన్యూస్ యాక్టివిటీని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ను వాడతాము. అలాగే ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాము. రేపు 4 గంటల సమయానికి ఏం చేస్తూ ఉంటారు అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే అన్ని పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. రేపు ఇదే 4 గంటల సమయానికి నేను వాకింగ్ చేస్తూ ఉంటాను అన్నప్పుడు ఐ విల్ బి వాకింగ్. మేము తింటూ ఉంటాము, వి విల్ బి ఈటింగ్. మీరు పని చేస్తూ ఉంటారు, యూ విల్ బి వర్కింగ్. అతడు వింటూ ఉంటాడు, హీ విల్ బి లిసనింగ్. ఆమె పాడుతూ ఉంటుంది, షీ విల్ బి సింగింగ్. వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు, దే విల్ బి వాచింగ్ ఏ మూవీ. అది ఆడుతూ ఉంటుంది, ఇట్ విల్ బి ప్లేయింగ్. ఇలానే మనం రేపే కాకుండా టుమారోనే అని కాకుండా నెక్స్ట్ వీక్ అయినా, నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, అలాగే మనకు నెక్స్ట్ సమ్మర్ కానీ, నెక్స్ట్ వింటర్ కానీ, నెక్స్ట్ రైనీ సీజన్ కానీ, లేదా ఈ సమ్మరు, వింటరు, రైనీ సీజన్లు ఇవన్నీ కూడా చెప్తూ మనం ఒక కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనిని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. సో ఈ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అనేటటువంటి వెర్బ్ రూపాన్ని ఉపయోగించి ఏ పర్సనల్ ప్రొనౌన్తోనైనా కానీ మనం వాక్యాలు మనం ఫామ్ చేసి మాట్లాడొచ్చు. మరికొన్ని మనం ఉదాహరణలు మనం తీసుకుందాం. ఇక్కడ ఐ విల్ బి అటెండింగ్ సెమినార్ ఫ్రమ్ September 3 to 5 అంటే అర్థం ఏంటి? సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నేను సెమినార్ హాజరవుతూ ఉంటాను. అంటే ఆ మొత్తం 3 నుంచి 5 వరకు కూడా ఒక కంటిన్యూస్ యాక్టివిటీని గురించి చెప్పారు. అలాగే రాధా విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో రాధా పరీక్షల గురించి సిద్ధమవుతూ ఉంటుంది. సో అలానే ఎట్ 5 PM ఐ విల్ బి టీచింగ్. ఎట్ 5 PM ఐ విల్ బి టీచింగ్ అంటే సాయంత్రం 5 గంటలకు నేను బోధిస్తూ ఉంటాను. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, మిమ్మల్ని ఒక 5 o'clock కలుద్దాం అనుకుంటున్నాను అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్తాను? నేను ఆ సమయంలో బోధిస్తూ ఉంటాను అని అన్నాను. దీని అర్థం ఏంటంటే ఆ టీచింగ్ చేయటం అనేది ఒక 4 o'clock స్టార్ట్ అయి ఉండొచ్చు, 6 o'clock ఎండ్ అయి ఉండొచ్చు. కానీ ఆ 5 o'clock టైం అప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆ యాక్టివిటీ కంటిన్యూగా జరుగుతుంది. అందువల్ల మనం ఏదైతే ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కానీ, ఒక డ్యూరేషన్లో కానీ, ఒక కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని, భవిష్యత్తులో జరుగుతున్న పనిని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను వాడచ్చు. అలాగే హీ విల్ బి లెర్నింగ్ జర్మన్ నెక్స్ట్ సమ్మర్. సో నెక్స్ట్ సమ్మర్లో అతడు జర్మన్ నేర్చుకుంటూ ఉంటాడు. ఇది చాలా భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే పూర్తయ్యే పనులను కానీ, భవిష్యత్తులో మరొక పని కంటే ముందే పూర్తయ్యే పనులను గురించి కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాము. సో పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్ ద్వారా నేను తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనేటటువంటి వీడియోలను నేను రూపొందిస్తున్నాను. ఈ ఛానల్ ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఈ ఛానల్ ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. V3 అంటే ఏమిటి? V3 అంటే వెర్బ్ యొక్క 3వ రూపము. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. కొన్ని ఉదాహరణలకు గో, వెంట్, గాన్. గో వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ వెర్బ్ యొక్క 2వ రూపము, గాన్ వెర్బ్ యొక్క 3వ రూపము. ప్లే, ప్లేడ్, ప్లేడ్. రీడ్, రెడ్, రెడ్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. స్పీక్, స్పోక్, స్పోకెన్. రీడ్, రెడ్, రెడ్. ఇలా మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము అన్ని సబ్జెక్టు ప్రొనౌన్లకు ఎలా వస్తుంది? అన్ని సబ్జెక్టు ప్రొనౌన్లకు కూడా వెర్బ్ రూపము దీంట్లో ఒకటే ఉంటుంది. విల్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఫస్ట్ పర్సన్ లో ఐ వి కి గాని, సెకండ్ పర్సన్ లో యు కు గాని, థర్డ్ పర్సన్ లో హీ, షీ, ఇట్, దేలకు కూడా వెర్బ్ యొక్క రూపము విల్ హ్యావ్ ప్లస్ V3 నే వస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూద్దాము. ఒక ఫ్యూచర్ లో ఒక సమయానికంటే ముందే పూర్తయినటువంటి పనిని వివరిద్దాం అనుకోండి. ఎగ్జాంపుల్ గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ గాన్.
We will have gone. You will have gone. He will have gone. She will have gone. It will have gone. They will have gone. I will have gone అంటే భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే నేను వెళ్ళి ఉంటాను. We will have gone మేము వెళ్ళి ఉంటాము. You will have gone నీవు వెళ్ళి ఉంటావు. He will have gone అతడు వెళ్ళి ఉంటాడు. She will have gone ఆమె వెళ్ళి ఉంటుంది. They will have gone వాళ్ళు వెళ్ళి ఉంటారు. It will have gone అది వెళ్ళి ఉంటుంది. అంటే దీంట్లో అర్థం ఏంటంటే భవిష్యత్తులో అంటే సాయంత్రం ఒక 5 గంటలు భవిష్యత్తులో ఒక సమయం అనుకోండి, ఆ సమయం లోపల మనం వేరు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తోని వాళ్ళు పూర్తి చేసినటువంటి పనిని మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో కొన్ని కీవర్డ్స్ ను ఏం వాడతాము? బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ నెక్స్ట్ సమ్మర్ ఇలా వాడతాము. బై దిస్ టైమ్ తో కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఐ విల్ హ్యావ్ రెడ్ దిస్ బుక్ బై దిస్ టైమ్ టుమారో. We will have finished the work by this time tomorrow. రేపు ఇదే సమయానికల్లా మేము ఆ పని పూర్తి చేసి ఉంటాము. You will have come here by this time tomorrow. రేపు ఇదే సమయానికల్లా నీవు వచ్చి ఉంటావు. లేదా ఈ సమయానికల్లా రేపు ఇదే సమయానికల్లా మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. He will have met his friend by this time tomorrow. రేపు ఇదే సమయానికల్లా అతడి స్నేహితుని కలిసి ఉంటాడు. She will have prepared lunch by this time tomorrow. ఆమె రేపు ఇదే సమయానికల్లా లంచ్ ప్రిపేర్ చేసి ఉంటుంది. It will have eaten the food by this time tomorrow. రేపు ఇదే సమయం వరకల్లా అది ఫుడ్ తిని ఉంటుంది. సో ఇలా మనం బై దిస్ టైమ్ తోని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా బై సర్టెన్ టైమ్ తోను కూడా కొన్ని మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బై 9 o'clock tonight she will have watched the movie. రాత్రి 9 గంటల వరకల్లా ఆమె సినిమా చూసి ఉంటుంది. అంటే ఆ సినిమాను చూడటం అనేది పూర్తి చేసి ఉంటుంది. అంటే ఇది ఒక బై ఏ స్పెసిఫిక్ టైం మనం చెప్తున్నాము. బై 9 o'clock tomorrow I will have given the gift to her. రేపు 9 గంటల వరకల్లా నేను ఆమెకు బహుమతి ఇచ్చి ఉంటాను. He will have visited all the places by 2021. అతడు 2021 వరకల్లా అన్ని ప్రదేశాలను దర్శించి ఉంటాడు. అంటే అది పూర్తి చేసి ఉంటాడు అని అర్థం. They will have completed their degree in 2022. 2022లో వాళ్ళు వాళ్ళ డిగ్రీని పూర్తి చేసి ఉంటారు. సో ఇలా మనం ఒక నెక్స్ట్ వీక్ గానీ, నెక్స్ట్ మంత్ గానీ, నెక్స్ట్ ఇయర్ గానీ అలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. He will have completed his assignment work before she comes. అంటే ఇక్కడ అతడు ఆమె రాకముందే తన అసైన్మెంట్ వర్క్ ను పూర్తి చేసి ఉంటాడు. I will have arranged everything before they start. వాళ్ళు స్టార్ట్ అవ్వక ముందే నేను అన్నిటినీ కూడా అరేంజ్ చేసి ఉంటాను. ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే బై సర్టెన్ టైం కూడా మనం చెప్పొచ్చు. బై 8 AM she will have reached her home. 8 గంటల వరకల్లా ఆమె యొక్క ఇంటిని చేరుకొని ఉంటుంది. బై 10 PM we will have met our relatives. మేము 10 గంటల వరకల్లా, రాత్రి 10 గంటల వరకల్లా మేము మా బంధువులను కలిసి ఉంటాము. బై 12 PM he will have eaten lunch already. 12 గంటల వరకల్లా అతడు లంచ్ ను చేసేసి ఉంటాడు. ఒక పని ప్రస్తుతం కానీ, గతంలో కానీ, భవిష్యత్తులో కానీ మొదలైంది అనుకోండి. భవిష్యత్తులో మనం మాట్లాడే ఒక సమయం వరకు జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. ఒక పని ప్రస్తుతం కానీ, గతంలో కానీ, భవిష్యత్తులో కానీ మొదలై భవిష్యత్తులో మనం మాట్లాడే ఒక సమయం వరకు కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. నేను ఈ సంవత్సరం జనవరిలో ఒక కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వచ్చే సంవత్సరం జనవరి గురించి చెప్పేటప్పుడు మనం ఏమని మాట్లాడతాము? వచ్చే జనవరి కల్లా నేను ఆ కంపెనీలో 1 సంవత్సరం నుంచి పని చేస్తూనే ఉంటాను.
అంటే భవిష్యత్తులో మనం మెన్షన్ చేసినటువంటి సమయం వరకు కూడా మనం కంటిన్యూగా జరిగినటువంటి ఒక పనిని గురించి మనం తెలియజేస్తున్నాము. అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాము. బై నెక్స్ట్ జనవరి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 1 year ఇలా చెప్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ రూపం ఎలా ఉంటుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ వచ్చి V4 వస్తుంది. V4 అంటే ఏమిటి? V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్. అంటే V1 వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే మనం దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటాము. ప్రజెంట్ పార్టిసిపల్ను V4 చేత సూచిస్తాము. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఈ వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో కూడా వెర్బ్ యొక్క రూపం ఒకేలా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ఐవీకి కానీ, సెకండ్ పర్సన్ యూకు కానీ, థర్డ్ పర్సన్లో ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, దెన్కు కానీ అన్నిటికీ కూడా విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాము. ఒక వెర్బ్ యొక్క మొదటి రూపము V1 ప్లే అని తీసుకుందాం. ప్లే అంటే ఆడుట అని అర్థం. మనం ఒక ఫ్యూచర్లో ఒక సమయాన్ని మనం అనుకుందాం. బై 5 PM ఈవినింగ్ అంటే సాయంత్రం 5 గంటల వరకల్లా జరిగేటటువంటి కంటిన్యూస్ యాక్షన్ను వేరువేరు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. నేను సాయంత్రం 5 గంటల వరకల్లా ఆడుతూ ఉంటాను. వి విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. మేము ఆడుతూ ఉంటాము. యూ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. మీరు ఆడుతూ ఉంటారు. హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. అతడు ఆడుతూ ఉంటాడు. షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఆమె ఆడుతూ ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. అది ఆడుతూ ఉంటుంది. దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉంటారు. అంటే మనం ఒక సాయంత్రం 5 గంటల సమయాన్ని మన భవిష్యత్తులో సమయంగా మనం నిర్ధారిస్తే ఆ సమయం వరకల్లా ఒక కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని సూచించడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. ఈ టెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ను వాడతాము. బై 5 PM ఇన్ ద ఈవినింగ్, ఇంతకుముందు అనుకున్నట్టుగా. బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై 2022, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ను ఎక్కువగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు మరిన్ని ఉదాహరణలు చూద్దాము. బై నెక్స్ట్ జనవరి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 1 year. వచ్చే జనవరి వరకల్లా నేను ఆ కంపెనీలో 1 సంవత్సరం నుండి పని చేస్తూనే ఉంటాను. ఇక్కడ మీరు వెర్బ్ యొక్క రూపం చూసినట్లయితే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్. విల్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే వస్తుంది. యూ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 2 hours బై 9 PM. రాత్రి 9 గంటల వరకల్లా నీవు ఈ పనిని 2 గంటల నుండి చేస్తూనే ఉంటావు. అంటే ఆ సమయం వరకల్లా ఒక 2 గంటల నుండి చేస్తున్నటువంటి పనిని మనం తెలియజేస్తున్నాము. హీ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ ఫర్ 2 years బై ద ఎండ్ ఆఫ్ 2020. 2020 చివరికల్లా అతడు 2 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఆ ప్రాక్టీస్ అనేది 2 సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ 2 సంవత్సరాల కాలంగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని ఇది సూచిస్తుంది. షీ విల్ హ్యావ్ బీన్ విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ 1 year బై 2021. 2021 వరకల్లా ఆమె 1 సంవత్సరం నుంచి వివిధ
స్థలాలను సందర్శిస్తూనే ఉంది. It will have been playing for 20 minutes by 12 PM. అంటే మనం ఇక్కడ 12 గంటల వరకల్లా 20 నిమిషాల నుండి అది ఆడుతూనే ఉంది. అంటే 12 గంటల సమయాన్ని మనం ఫ్యూచర్లో చెప్పినట్లయితే అంటే దానికంటే ముందు ఒక 20 నిమిషాల ముందు నుంచి అది మనకు అది ఆడుతూనే ఉంది. అంటే ఆ 20 నిమిషాల పాటు కంటిన్యూగా చేస్తున్నటువంటి పనిని మనం తెలియజేస్తున్నాము. దే విల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద హాలిడేస్ బై ద నెక్స్ట్ మంత్. వచ్చే నెల వరకల్లా వాళ్ళు సెలవులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్ ఫర్ 4 years బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం వరకల్లా వాళ్ళు 4 సంవత్సరాల నుండి ఆ బిల్డింగును కడుతూనే ఉంటారు. ఒక భవిష్యత్తులో ఒక సమయం వరకు కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనులను మనం తెలియచేయటానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ను ఉపయోగిస్తాము. దీన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.